నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ దేశం మనం చూసుకుంటే కానీ ఈ యుద్ధం వల్ల నష్టాలే కాకుండా లాభాలు కూడా పొందుతూ ఉందన్నమాట. ఇన్ని ఏళ్లుగా ఎప్పుడు రాని ఆలోచన ఇరాన్కి అయితే అమెరికా తెప్పించిందనమాట. అలాగే ఇరాన్ దెబ్బకు మనం చూసుకుంటే అమెరికా ఒక అడుగు వెనక్కి వేసిందని చెప్పేసి అంతర్జాతీయ మీడియా తెలుపుతూ ఉంది. వివరాల్లోకి వెళితే యుద్ధం వల్ల ఇరాన్కు నష్టాలతో పాటు లాభాలు కలుగుతూ ఉన్నాయి. గత 40 ఏళ్లుగా క్రూడ్ ఆయిల్ అమ్మకుండా ఇరాన్ పైన అమెరికా ఆంక్షలు విధించింది. ఇప్పుడు ప్రపంచంలో ఆయిల్ సంక్షోభం తలెత్తడంతో అమెరికా దిగి వచ్చి ఆ యొక్క ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో ఇరాన్ దేశం ప్రపంచంలో ఏ దేశానికైనా మనం చూసుకుంటే ఆయిల్ అమ్ముకోవచ్చు అన్నమాట. ప్రస్తుతం భారతదేశం కూడా ఆయిల్ సంక్షోభం ఉంది కాబట్టి ఇరాన్ నుంచి కూడా భారతదేశం ఆయిల్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే ఇక హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే షిప్పులకు గతంలో ఎలాంటి ఫీజులు లేవు, ఇరాన్ కూడా వదిలేసేదన్నమాట. ఏదో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాయి. ఆ యొక్క వ్యాపారం చేసుకుంటూ ఉన్న దేశాల మీద ఎందుకు సుంకాలని టోల్ వసూలు చేయాలని చెప్పేసి స్వేచ్ఛగా అయితే హార్ముజ్ జలసంధిని అయితే ఇరాన్ వదిలివేసిందనమాట. ఈ యొక్క యుద్ధం వల్ల మనం చూసుకుంటే కానీ ఇరాన్ ఒక్కొక్క షిప్పుకు మనం చూసుకుంటే ఆయిల్ ట్యాంకర్ కంపెనీల నుంచి $2 మిలియన్ వసూలు చేస్తూ ఉంది. అంటే 18 కోట్ల రూపాయలు అయితే వసూలు చేస్తూ ఉందన్నమాట. యుద్ధం ముగిసిన తర్వాత కూడా టోల్ను వసూలు చేయాలని చెప్పి ఇరాన్ దేశం అయితే ఆలోచిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ యొక్క యుద్ధం వల్ల ఇరాన్కు కొన్ని నష్టాలు జరిగితే మరికొన్ని లాభాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.